హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే ఇదేంటో నేను చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇవాళైతే కొత్త రెసిపీ అయితే తయారు చేసి మీకు చూపెట్టబోతున్నాను. అదేంటంటే ఇది దోసల పిండి అన్నమాట. నిన్నటిది పిండి వేస్ట్ కాకుండా ఉండడానికి ఇక్కడ క్లైమేట్ కూడా చల్లగా ఉంది, హైదరాబాద్లో వర్షం పడుతుంది. సో దీంట్లో నేను దోస పిండిలోనే కొంచెం 1 కప్ ఆఫ్ గోధుమ పిండి అయితే వేసానండి. అలాగే కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసాను, జీలకర్ర వేసాను, తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను దీంట్లో. ఇట్లా ఉప్మా రవ్వ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి, మెత్తగా కాకుండా. మెత్తగా కూడా కావాలి అనుకుంటే మనము కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను పుదీనా కూడా యాడ్ చేశాను. పుదీనా అనేది వేస్తే చాలా ఫ్లేవర్ అయితే వస్తుంది. అవన్నీ వేసినాక ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాను బాగా. మీరు కూడా ట్రై చేయండి. దోశలు ఫస్ట్ డే తింటాము, మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ దోశలా అనిపిస్తుంది కదా. సో మొత్తం తర్వాత బ్యాటర్ అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అవసరం లేదండి. సో ఇలా అయితే వచ్చేస్తుంది. మరి జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా ఎలా కనపడుతుందో. ఉప్మా రవ్వ వేసాను కాబట్టి మధ్య మధ్యలో పలుకుగా పిండి అయితే కనపడుతుంది. పుదీనా అయితే తప్పకుండా వేసుకోండి. సో ఇవి ఇప్పుడు ఈ బోండా ఎలా వేయాలనేది చూపిస్తాను. తప్పకుండా ఇదైతే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చుతుంది మీకు. అందులో దోసపిండి ఎప్పుడు రెడీగా ఉంటుంది కదా మనకి, కాబట్టి ఈ రెసిపీ ఇప్పుడైతే మూకుడు పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే కాలే వరకు ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే పిండి మాత్రం ఒక ½ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇదంతా పట్టాలి కాబట్టి. సో ఇప్పుడైతే మూకుడులో నూనె ఆయిల్ అయితే వేగిపోయిందనమాట. ఇప్పుడు ఇది ఎట్లా అంటే హ్యాండ్ తోటి ఇలా తీసుకొని మనం చిన్నగా ఇట్లా వేస్తూ ఉండాలి. చిన్నగా కావాలంటే చిన్నగా, లేదు అనుకుంటే పెద్దగా ఎలా అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. తప్పకుండా ఇవైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. రెయిన్ వస్తుంది కాబట్టి సడన్గా ఇంట్లో దోశ పిండి అనేది ఎప్పుడు రెడీగా ఉంటుంది మాకు, చపాతీ పిండి కానీ. సో ఇంకొక రకంగా ఇట్లా కాకపోయినా ఇట్లా హ్యాండ్లోకి తీసుకొని ఇదిగో ఇట్లా కూడా మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా వేసుకుంటే కూడా, ఎందుకంటే మనం ఉప్మా రవ్వ కలిపాం కాబట్టి సైజు కరెక్ట్గా వస్తుంది. ఆయిల్ బాగా అయితే హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయ్యకుండా వేస్తే మాత్రం సరిగ్గా తొందరగా ఉడకవు. సో ఇవాళ తగినంతగా మరీ ఓవర్గా కూడా కాకుండా మనం ఆయిల్ వేసుకునే క్వాంటిటీ ప్రకారమే బోండాలు అనేవి వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఎక్కువగా వేసేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఉడకవు, లేట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇలా వేసేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయినాయి చూస్తున్నారు కదా. సో క్రిస్పీ అండ్ వేడి ఉప్మా దోశ పిండితో చేసే వెరైటీ బోండా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇవైతే మాత్రం తప్పకుండా ప్లాస్టిక్ కంటైనర్ అయితే ఉంటుంది కదా, దాంట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే సర్వ్ చేసుకొని ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకొని మనం పైన లిడ్ అనేది కవర్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే కొంచెం ఆయిల్ అవేంటంటే కొంచెం మెత్తగా అవుతాయి, క్రిస్పీగా, 2 రకాలుగా ఉంటాయి. సో తప్పకుండా కంటైనర్లోకి అయితే చేసేసుకోండి. వేరే దాంట్లోకి అయితే సర్వ్ చేసుకొని పైన మూత అయితే పెట్టకుండా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఉప్మా రవ్వ యాడ్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా అవుతాయి. ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో గుల్లగా మెత్తగా ఉంటేనే బాగుంటాయి. సో ఇలాంటి కంటైనర్లో అయితే నేను యాడ్ చేసుకున్నాను చూస్తున్నారా. సో వేడిగా తయారైపోయినాయి ఫ్రెండ్స్. నా స్టైల్లో అయితే చేశాను. తప్పకుండా చూడండి, మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నాయో. దీంట్లోకి కారపొడైనా, చట్నీ ఏదైనా కానీ, సాంబార్లోకైనా కానీ, పప్పు రైస్లోకైనా కానీ తినడానికి చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా లిడ్ అయితే కవర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చూస్తున్నారు. సో తర్వాత వేడిగా తినేటప్పుడు తీసుకొని ఇవి సర్వ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. తప్పకుండా సో ఎలా ఉన్నాయి ఏంటన్నది అయితే నాకు చెప్పండి. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తో ఇక్కడ వరకు అయితే వచ్చాను. సో ఇదైతే నేను డైరెక్ట్గా తీస్తున్న వీడియో అనమాట. ఒకవేళ ఏదన్నా కంగారులో నేను మిస్టేక్ చెప్పుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ ఫ్రెండ్స్. సో ఇవాళైతే ఇవి తినేస్తాం మేము. మరి మీరేం చేశారో ఈ రెయిన్ వస్తున్నప్పుడు, ఏ హాట్ చేశారో నాకైతే కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెస్టోరేషన్ కుకింగ్ వ్లాగ్స్.